ఏదైతే భారతీయ జనతా పార్టీగా ఎన్నుకోబడ్డ కార్పొరేటర్గా నేను అమీర్పేట్ కార్పొరేటర్గా ఈరోజు ఏంటి మనం ఎందుకు ఎన్నుకోబడ్డామో అన్న బాధపడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే కౌన్సిల్లో జాతీయ గీతం పాడడానికి దానికి ఒక ఎజెండా ఉండాలంట. ఆ ఎజెండాతో గీతం పాడాలంట. గీతానికి లెగిసి నుంచోలేదు ఎంఐఎం పార్టీ వారు. దాన్ని ఎవరు కూడా ఎందుకు ఖండించలేదు. ఈవెన్ మేయర్ గారు కూడా ఆ విషయం ఖండించి వారిని నుంచోబెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జాతీయ గీతం అంటే మన దేశం కోసం, మన ధర్మం కోసం, మనం అసలు అది కూడా రాజ్యాంగబద్ధంగా ప్రజలు మమ్మల్ని అందరినీ ఎన్నుకోబడ్డ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయ్యుండి ఎవరైతే ఎంఐఎంలో ఉండి వారు ఇది లేదు ఎజెండాలో, ఇదెందుకు మాట్లాడుతున్నారు అన్నది హాస్యాస్పదంగా ఉంది. అదే కాకుండా వారందరూ కూడా జాతీయ గీతం పాడేటప్పుడు వారు కూర్చోవడము, జిహెచ్ఎంసీ కార్పొరేషన్ తరపున మేయర్ గారు దాని మీద చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా జాతీయ గీతం పాడేటప్పుడు అది మనం ఎన్నుకోబడ్డ వాళ్ళం, అంటే ప్రజలకు అందరికీ కూడా ఎన్నుకోబడి మీకున్న సమస్యలన్నీ మేము రాజ్యాంగబద్ధంగా మీరు అందరూ ఓటేసి మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్న దాంట్లో మేము ముందుకెళ్తాము, మీ తరపున మేము న్యాయాన్ని నిలబెడతాము అని చెప్పి కౌన్సిల్లో వచ్చి ఈరోజు జాతీయ గీతం పాడేటప్పుడు ఎంఐఎం కార్పొరేటర్స్ వారు లెగిసి నుంచోకపోవడం అన్నది హాస్యాస్పదమే కాదు, ఖండించాల్సిన విషయం. ఇది చాలా సీరియస్గా ఈవెన్ ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా దాన్ని ఖండించాలి. ఎందుకంటే ఏ ఎంఐఎం పార్టీ కోసం వారు అన్ని స్కీములు ఇస్తున్నారో అదే ఎంఐఎం కౌన్సిల్లో వారి కార్పొరేటర్స్ కూర్చుని జాతీయ గీతం వచ్చేదాడు మేము దేశం కోసం ఉన్నాము, మేము అన్నీ ఉన్నాము అనేది వారిని, ఎందుకంటే మన రాష్ట్రానికి పెద్ద మన ముఖ్యమంత్రి గారు, ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడాల్సిన అవసరం. వారిని ఖండించి వారికి రెండోసారి ఇలాంటి దుర్ఘటన అనొచ్చు మనం దీన్ని. ఇది చాలా బాధపడాల్సిన విషయం, మనల్ని మనం సిగ్గుపడాల్సిన విషయం. జాతీయ గీతం అప్పుడు మనం నుంచోపోవడం అనేది దీన్ని ఖచ్చితంగా ఖండించి ఈ కౌన్సిల్లో మేయర్ గారు కూడా దాని గురించి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం మీడియా వారి తరపు నుంచి.